ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమని వరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే, ముందెన్నడూ సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోని దాచవు ఈనాటికై, నీ రుణము తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యమా నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నానండి. కీర్తనలు 18వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నాం. అది యెహోవా వలన కలిగినది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక. యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి యెహోవా మరి మనల్ని ఆశీర్వదించటానికి, దీవించటానికి, ఆయన మందిరముల నుంచి మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడండి. ఈ దినం దేవుని వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? దయచేసి నన్ను రక్షించమంటున్నాడు యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించమంటున్నాడు ఇక్కడ భక్తుడు. మరి ఇటు అభివృద్ధిలో మనం దేవుడు మనల్ని నడిపించగలడు కదా, నడిపిస్తాడు. అందుకని ఈ దినం మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, నీ కృపలో మమ్మల్ని భద్రపరచు కాపాడుతండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని నువ్వు చెప్తున్న దేవా, నీకే స్తోత్రములయ్యా. నీ సంకల్పం చొప్పున మమ్మల్ని నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.